సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. నమస్తే. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయడానికి మనతో పాటు బ్రహ్మశ్రీ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి నాన్న ఆదాయం 5, ఖర్చు 5, రాజ్యపూజ్యం 7, అవమానము 7. అన్ని ఈక్వల్గా సమానంగా ఉన్నాయి చక్కగా. వీళ్ళకి ముఖ్యంగా కొంత మేరకు నిరాశాజనకంగా ఉంటుంది సింహరాశి. ఎందువల్లంటే జన్మస్థానంలో కేతువు, సప్తమంలో రాహువు, అష్టమంలో శని, ద్వాదశంలో గురుడు, ప్రధానమైనటువంటి 4 గ్రహాలు కూడాను వీళ్ళకి అంత అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి కనపట్టలేదు. అంతేకాకుండా ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు, ఈ ఆరోగ్యం కూడాను చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఎక్కువగా, స్కిన్ ప్రాబ్లమ్స్, తర్వాత కళ్ళకు సంబంధించినటువంటివి, తల నరాలకు సంబంధించినటువంటివి, ఇట్లాంటివి ఎక్కువగా సమస్యలుగా మారేటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం, ప్రతి చిన్నదాన్ని కూడా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేటువంటిది సూచించదగినటువంటి విషయం. అలాగే వాహన ప్రమాదాలు, ఈ వాహన ప్రమాదాల్లో కూడా ముఖ్యంగా మోకాలు దగ్గర నుంచి కింద పాద భాగం వరకు ఉండేటువంటి దాంట్లో టార్గెట్ అయి ఉంటాయి. కాబట్టి అది కూడా చాలా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. దాంతోపాటు అవసరమైనటువంటి విషయాల్లో మాత్రమే నోరు తెరవడం మంచిది. అనవసరమైనటువంటి విషయాల్లో తల దూర్చారు అంటే మన తల బొప్పి కడుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అనవసరమైనటువంటి అవమానాలు, చీత్కారాలు, ఈ ఎదురు వాళ్ళ దగ్గర నుంచి అసహ్యమైనటువంటి చూపులు, ఇట్లాంటివి ఎక్కువగా ఎదుర్కొనేటువంటి అవకాశం కనపడుతుంది. అసలే సింహరాశి అంటే యుగోయిస్ట్ అని చెప్పను, కానీ వాళ్ళకు ఒక రకమైనటువంటి ఆత్మాభిమానం మరీ ఎక్కువ శాతం ఉంటుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది అది దెబ్బతింటే మరీ ఘోరంగా ఉంటుంది కదా. మెంటల్ డిప్రెషన్కి వెళ్ళిపోతుంటారు. అది దెబ్బతినకుండా ఉండాలి అంటే అనవసరమైనటువంటి సమస్యల్లోకి మనం తలదూర్చకుండా దూరంగా ఉండడం అనేటువంటిది సూచించదగినటువంటి విషయం. అలాగే ఆర్థికంగా కూడా కొంత నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి కనపడుతుంది. కాకపోతే మరీ ఘోరంగా చెబుతున్నారని అంతా బాగాలేదని చెప్తున్నారు అనుకోవాల్సిన పని లేదు. ఆగస్టు తర్వాత వీళ్ళకి మంచి యోగం కలుగుతుంది. ఆగస్టు వరకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అలాగే తోటి ఉద్యోగులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ఏదైనా సమస్యలు ఇరికించడానికి వీళ్ళు సిద్ధంగా ఉంటారు. కాబట్టి వీళ్ళే మీకు ప్రమాదకారి. కాబట్టి మంచి వాళ్ళతో మంచిగా ఉండకపోయినా బాగానే ఉంటుంది నాన్న. శత్రువుతో మంచిగా ఉంటే కనీసం వాళ్ళు ఆ కొంతకాలమైనా మంచిగా ఉంటాడు. కాబట్టి శత్రువుని ప్రేమిస్తూ దగ్గరగా ఉంటే వాళ్ళని కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తోటి ఉద్యోగస్తులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే కేవలం ఉద్యోగస్తుల గురుగారు లేదా ఎవరైనా మనం ఒక చోట పనిచేస్తున్నాం, అట్లాంటి వాళ్ళతో, ఆ పక్కన ఉండేటువంటి వాళ్ళతో వీళ్ళు ఏంటంటే వీళ్ళ మీద అసూయ ద్వేషంతో ఉంటారు. అసలే వీళ్ళు కష్టకాలంలో ఉంటే వీళ్ళ మీద ఇంకా ఏడుపు పడుతుంది అంటే అది ఇంకా కష్టంగా ఉంటుంది కదా నాన్న. కాబట్టి తగిన జాగ్రత్తలు మాత్రం చాలా అవసరంగా ఉండాల్సిన పరిస్థితి. వ్యాపారస్తులకి, విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది? వ్యాపారస్తులకు కూడా చాలా నిదానమైనటువంటి సంపాదన, ఏదో అవసరాలకు సరిపోతుంది. ఒక్కొక్కసారి అప్పులు కూడా చేయవలసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి సన్నగిల్లబోతుంది, బాగా తగ్గుతుంది. ఇప్పుడు చాలామందికి కొంతమంది ఒక ఫియర్ ఉంటుంది, ఎగ్జామ్ ఫియర్. ఇంట్లో బాగా చదువుతారు, మొత్తం గుర్తుంటాయి, ఎగ్జామ్ హాల్లో పోయి కూర్చున్న తర్వాత మర్చిపోతుంటారు. అలాంటి విద్యార్థులు ఎక్కువగా సింహరాశిలో ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా దైవారాధన, ధ్యానం, దైవ ధ్యానం ఇట్లాంటి వాటి ద్వారా ఎక్కువగా పెంపొందించుకునేటువంటి అవకాశం ఉంటుంది. జ్ఞాపక శక్తిని కూడా ఆ విధంగా పిల్లల్ని ముందుకు తీసుకెళ్తే మంచిది. మార్కులు అంటే మీకు 50% మార్కులు రావాలి అంటే 150% ప్రయత్నం చేస్తే ఒక 50% వస్తాయి. కాబట్టి ఎక్కువగా కష్టపడటం ఒకటి, ఇష్టపడటం ఒకటి. ఇష్టపడి చదివితే కష్టం కనబడుతుంది. కాబట్టి ప్రశాంతంగా మంచిగా మంచి మార్కులు రావాలని ప్రయత్నం చేయండి. ఒక 150% ప్రయత్నిస్తే గట్టిగా 50% నుంచి ఒక 75% వరకు మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంటుందా గురువు? 100%. ఈ సంవత్సరం విదేశం వెళ్ళేటువంటి వాళ్ళలో అతి ఎక్కువ మంది సింహరాశి వాళ్ళు ఉంటారు. ఎక్కువ మంది. వీళ్ళకి వీసాకి పెద్ద సమస్యలు ఉండవు. మిగిలినవన్నీ కూడాను ఇక్కడ అన్ని సమస్యలు కనబడుతున్నాయి. విదేశాలు వెళ్ళటానికి మాత్రం ఇక్కడ ముఖ్యంగా నాన్న ఈ సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరమే కాదు, అసలు స్వతహాగా వాళ్ళు స్వదేశం కంటే పరదేశంలో ఎక్కువగా వాళ్ళు మంచి లాభాన్ని పొందుతూ ఉంటారు. కాబట్టి విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా చాలా బాగుంటుంది. వెళ్ళిన తర్వాత కూడా సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ముందుగా అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం
ఇబ్బందికరంగా ఉంటుంది. ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు పెట్టుకోవడం, ఈ క్రెడిట్ కార్డ్స్ ఇట్లాంటి వాటి ద్వారా అప్పులు చేయటం, ఉద్యోగం ఉంటుందా ఊడిపోతుందా అనేటువంటి ఒక మానసికమైనటువంటి ఒత్తిడిలో ఉండటం, ఈ అప్పుల మీద పడటం, ఇవన్నీ కూడా కొంచెం ఒత్తిడిగా ఉంటుంది. కాబట్టి వాటికి తగ్గట్టుగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ జాగ్రత్త పడితే బాగుంటుంది. అలాగే రాజకీయ నాయకులకి, రియల్ ఎస్టేట్ వారికి ఏ విధంగా ఉండబోతుంది? రాజకీయ నాయకులకు కూడా చుక్కెదురే ఈ సంవత్సరం. పదవి వస్తుందన్న గ్యారంటీ లేదు, గెలుస్తారు అన్న గ్యారంటీ కూడా లేదు. కాబట్టి అట్లాంటి వాటికి దూరంగా ఇప్పుడు మనకు తెలిసిన తర్వాత కూడా ఓడిపోతామని తెలిసిన తర్వాత కూడా ప్రయత్నం చేయడం అనేది ఓకే, చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ కాకపోతే అంత శ్రేయస్కరమైతే కాదు. తద్వారా డబ్బులు ఖర్చు అవుతాయి. కాబట్టి ఆర్థికంగా ఖర్చు అవుతుంది, మానసికంగా వేదన మిగులుతుంది, శారీరకమైనటువంటి కష్టం ఉంటుంది. కాబట్టి కొంచెం వీళ్ళు ఎలా అంటే 1-2 సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిది. అలాగే రియల్ ఎస్టేట్ చెప్పలేదు, రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కూడా ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది. కొంత మేరకు వీళ్ళకి కొత్త ప్రాజెక్టులు చేయకుండా పాత వాటి మీదనే కాలాన్ని గడపడం అనేటువంటి సూచించదగినటువంటి విషయం. అలాగే కళారంగం వారికి ఏ విధంగా ఉండబోతుంది? కళారంగం వాళ్ళకు కూడా కొంచెం గడ్డు కాలమే నాన్న. ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళకి కొంచెం గడ్డు కాలంగానే ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళు ఏం చేస్తుంటారంటే అవకాశాలు వస్తాయి, లేజీనెస్తో అవకాశాలు పోగొట్టుకుంటారు, చేతులారా చేజార్చుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒక మంచి ఛాన్స్ వచ్చింది, ఆ ఛాన్స్ వదిలేసుకుంటారు వీళ్ళు. తర్వాత తెర మీద వీళ్ళకి వచ్చిన ఛాన్సులు వదులుకున్న తర్వాత ఇంకోళ్ళు ఎవరో చేజిక్కించుకుంటారు కదా, అవకాశం వీళ్ళ కోసమే ఎదురు చూస్తూ కూర్చోదు, వేరే వాళ్ళు ఎవరు చేజిక్కించుకుంటారు. ఆ పాత్రను తెర మీద చూసిన తర్వాత బాధపడేటువంటి పరిస్థితి, అరే ఇంత గొప్ప పేరా, ఇంత మంచి క్యారెక్టర్ అని పోగొట్టుకుంది, ఇంత మంచి అవకాశాన్ని పోగొట్టుకుంది అని చెప్పి బాధపడేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకుండా జాగ్రత్తగా ముందుకు తీసుకుని వెళ్ళండి, బాగుంటుంది. అలాగే కుటుంబ గొడవలు ఉన్న వారికి, వివాహం కాని వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? వివాహం వీళ్ళకి ఆగస్టు తర్వాత యోగకాలంగా ఉంటుంది, లేదా జూన్ లోపల. జూన్ టు ఆగస్టు మధ్యలో అసలు వివాహ ప్రయత్నాలు చేయొద్దని చెప్తాను. జూన్ లోపలైనా బాగానే ఉంటుంది, లేదా ఆగస్టు తర్వాత అయినా బాగానే ఉంటుంది. సంతానం విషయంలో ఆనందదాయకంగానే ఉంటుంది. అలాగే కుటుంబంలో సఖ్యత కొంచెం తగ్గుతుంది, భార్యాభర్తల మధ్య ఉండేటువంటి అవగాహన అనేటువంటిది సన్నగిలేటువంటి అవకాశం ఉంది. ఇది 3వ వ్యక్తులు ఎక్కువగా ఛాన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 3వ వ్యక్తులు మీ ఇద్దరి మధ్యలోకి రానివ్వకుండా చూడండి. ఇది కుటుంబ సభ్యులైనా, అమ్మాయి తల్లిదండ్రులైనా, అబ్బాయి తల్లిదండ్రులైనా, ఎవరైనా సరే థర్డ్ పర్సనే, వాళ్ళని రానివ్వకుండా మధ్యలో చూడండి. తప్పనిసరిగా సానుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి ఈ సంవత్సరం అయితే మామూలు నెగిటివ్గా కనబడుతుంది, నెగిటివ్ గా కనిపిస్తుంది. వీరికి మరిన్ని అనుకూలమైన ఫలితాలు చేసుకోవాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ముఖ్యంగా నాన్న వీళ్ళు కూడా ప్రతి మంగళవారం శివాలయ దర్శనం చేసుకుంటూ, ముఖ్యంగా గణపతికి, స్వామివారికి గరికతో ప్రతినిత్యం మన ఇంట్లో ఉండేటువంటి పటానికైనా పూజ చేసుకోవచ్చు, లేదా దేవాలయానికి వెళ్ళి గరికతో గణపతికి పూజ చేయించి బెల్లం నివేదనగా పెట్టండి. సంకష్టహార చతుర్థి నియమాలు తప్పనిసరిగా పాటించండి. దాని ద్వారా ఉండేటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కాస్త అధిగమించి మళ్ళీ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తవ్వండి, తవ్వుతున్న శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి